అత్యంత ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా. ఇది జనవరి మాసంలో తండ్రి చివరి దినాలు, చివరి వారంలో ప్రభా, చివరి దినాలు తండ్రి ఎంతో అద్భుతంగా తండ్రి, ఆశ్చర్యకరంగా నూతన సంవత్సరంలో, నూతన మాసంలో అంటే జనవరి మాసంలో మమ్మల్ని కాపాడి ఇంతగా మీరు సంరక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మరొక వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఈ నూతన దినంలో తండ్రి తిరిగి మేము మా పనులకు మేము వెళ్తుండగా మీరు మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనుదినము నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. అనుదినము నీ యొక్క గైడెన్స్ కోసం అడుగుతున్నాము. నీ కాపుదల కొరకు, నీ భద్రత కొరకు అడుగుతున్నాము తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినము మీరు ఈ ఉదయకాలంన ఈ పెందలకడ ప్రార్థన సమయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీ యొక్క మహిమ మా పైన ఉదయిస్తున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనములలో మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇశ్రాయేలీయుల పట్ల మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానం మీరు మాకు కూడా ఇస్తున్నారు. అవును తండ్రి, మేము అనేక విషయాలలో చీకట్లో ఉంటున్నాము. అనేక విషయాలలో తండ్రి మాకు ఉన్నటువంటి గొప్ప సమస్యలను బట్టి మేము ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో ఉంటూ తండ్రి మేము ఎరుగనటువంటి ఆ చీకటిని అనుభవిస్తున్నాం. మాకు తెలియకుండానే ప్రభా చీకటి కమ్మినటువంటి పరిస్థితులలో మేమున్నాము. అయితే తండ్రి, మీరు మాకు గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. మీరు మా పట్ల వెలుగు ఉదయింపజేస్తున్నారు. మాకున్నటువంటి ఆ సమస్యను తొలగించి వేస్తున్నారు. మాలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి వేస్తున్నారు. అంధకాలం నుంచి విడుదల చేస్తున్నారు. నాయనా నీకు వందనాలు. మా ప్రభా తండ్రి, నీ యొక్క వెలుగు అనే సువార్త మా జీవితాలలో వచ్చి ఉన్నది తండ్రి. ఆ సువార్త వల్ల ప్రభా మేము ఎంతగానో నాయన నీ యొక్క రక్షణ పొందుకున్నాము తండ్రి. మేము ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి మీరు కృపనిస్తున్నారు. అంతేకాదు ప్రభా, మేము నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఒక గొప్ప నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పైన నీ మహిమ ఉదయింపబడుతుండగా తండ్రి, మమ్మల్ని ఇతరులు చూసేవాళ్ళు ఎంతో మహిమకరంగా చూస్తారు, మమ్ములను ఘనపరుస్తారు. మమ్ములను బట్టి ప్రభా మేము నిన్ను ఘనపరుస్తున్నాము కనుక తండ్రి, మా పనిలో అయినా మా ప్రతి పరిస్థితిలో అయినా తండ్రి, మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఘనతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఉద్యోగ జీవితంలో తండ్రి మేము షైన్ అవుతాము తండ్రి. ప్రభా, మేము మాలో ఏమైనా కొరతలు ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా అధిగమించి మేము లేస్తాము మా ప్రభా. మేము గొప్పగా చేయబడతాము తండ్రి. మరి మీరు యెహోషువతో చెప్పినట్లుగా లెమ్ము, లేచి బయలుదేరమని చెప్పారు కదా తండ్రి. అతడు ఒక నూతనమైనటువంటి నాయకత్వాన్ని పొందుకున్నాడు. ఆ విధంగా ప్రభా, నీవు చెప్పినటువంటి మాటలతో అతడు ఉత్తేజితుడయ్యాడు ప్రభా, ప్రోత్సహించబడ్డాడు. అదేవిధంగా ప్రభా, ఈ దినం మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంను బట్టి మేము కూడా ప్రోత్సాహించబడుతున్నాము మా తండ్రి. మేము ఉత్తేజంతో ఉత్సాహంతో లేస్తున్నాము తండ్రి. ప్రభా, మేము ఈ దినము మేము చేయవలసిన పనిలోనైనా నూతనమైన ఉత్సాహంతో, సంతోషంగా, కొత్త స్కిల్స్ సంపాదించుకొని ప్రభా మేము చేయబోతున్నటువంటి ప్రతి కార్యం కూడా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు ఘనతను తెచ్చేదిగా, నీకు మహిమ తెచ్చేదిగా ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి చీకటి కూడా మా పైన పనిచేయదు. చీకటి శక్తులన్నీ కూడా యేసు నామములో పారిపోతున్నాయి. దేవానికి స్తోత్రములు ప్రభా. అంధకార శక్తులు ఏమైతే మా మీద పనిచేయాలని ఆతురపడుతున్నాయి అవన్నీ కూడా యేసు నామములో బంధించబడి పారిపోతున్నందుకే నీకు వందనములు మా తండ్రి దేవా. నీ ప్రజలైనటువంటి మా అందరి మీద కూడా నీ యొక్క వెలుగు మీరు ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మేము ఇతరులను ఆకర్షించే ఆ గొప్ప
శక్తిని మీరు మాకు ఇస్తున్నారు. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి దేవ, ఇదిన మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా రక్షక దేవ, నీకు వందనాలు. మా తండ్రి, ఈ దినము తండ్రి మేము వెళ్తున్నటువంటి మా ఉద్యోగ జీవితంలో ఏ పని ఈరోజు మేము చేయాలో, ఏ సవాలు మా ఎదురుగా ఉన్నదో దాన్నంతటిని కూడా మేము సక్సెస్ఫుల్గా చేస్తాము. నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం, వెళ్తున్నాం. ప్రభా, మీరు మాకు కావాల్సినటువంటి ప్రోత్సాహం అనుగ్రహించండి. మాకు కావాల్సినటువంటి నైపుణ్యతను అనుగ్రహించండి. మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. అధికారుల ముందు తండ్రి మేము ఎప్పుడు కూడా తల ఎత్తుకునే వారుగానే ఉండాలి. మా తండ్రి, కొలీగ్స్ దగ్గర తండ్రి మేము ఎంతో సఖ్యంగా, స్నేహపూరితంగా ఉండాలి తండ్రి. దేవా, మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి విద్యార్థులను దీవించండి తండ్రి. విద్యార్థుల కొరకు అధికంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వారి యొక్క జీవితాలలో వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుదినం ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. వారికి మంచి జీవితం అనుగ్రహించండి. వారికి చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. టైం మేనేజ్మెంట్ దయచేయండి. ఎప్పుడు కూడా నేను వారు మరి అలసత్వంతో ఉండకుండా ప్రభా జాగ్రత్తగా మరి టైం సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ సమయపాలన జరిగిస్తూ మా ప్రభా టైం ఏ విధంగా కూడా వేస్ట్ చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయండి. మా తండ్రి దేవ, వారిలో ఉన్నటువంటి ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఏ శ్రమలో తొలగిపోను గాక. ప్రతి బిడ్డకు కూడా కావాల్సిన జ్ఞానంను ధారాళంగా దయచేయండి తండ్రి. మా ప్రభా నైనా మరి వారికి ఏ సబ్జెక్టులో నైనా ఏదైనా కొదువ ఉన్నట్లయితే ప్రభా, ఏదైనా అర్థం కాని పరిస్థితి ఉన్నట్లయితే యేసునామంలో అదంతా కూడా చక్కగా అర్థమగునుగాక. నీ యొక్క జ్ఞానం వారిపైన ఉదయించునుగాక. దేవా, నీకు స్తోత్రం. నీ యొక్క వెలుగు వారిపైన ఉదయిస్తుండగా నీకు వందనాలు ప్రభా. వారి యొక్క సిద్ధపాటులో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతమైన నైపుణ్యం వారు కనపరిచి చక్కటి ఉత్తీర్ణతను సాధించుకుంటకు సహాయం చేయండి దేవా. ఏ ఫోన్ అడిక్షన్ కానీ, ఏ గేమింగ్ అడిక్షన్ కానీ, ఇంకేది కూడా అడిక్షన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళని కాపాడండి తండ్రి. మా ప్రభా, మరి ఈ దినం తండ్రి ఎవరెవరైతే నూతనమైనటువంటి పనులు ప్రారంభిస్తున్నారో, నూతనమైన కార్యాలు చేస్తున్నారో వారందరినీ బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి నైనా వారి యొక్క గృహప్రవేశాలైనా, శుభకార్యాలైనా తండ్రి, నూతనమైనటువంటి బిజినెస్ అయినా ప్రభా, ప్రతిదీ కూడా నైనా ఎంతో జయప్రదంగా జరిగించండి తండ్రి. ప్రభా, నూతన గృహాలు ప్రవేశం చేస్తున్నటువంటి వారి ఇళ్లలో నీ యొక్క పరిశుద్ధాత్మను నింపమని ప్రార్థిస్తున్నాం. సంతోషము, సమాధానము, ఆనందం కలిగినటువంటి వారే అభివృద్ధి పొందే దిశలో వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మంచి జ్ఞానంతో వారు దానిని ప్రారంభించి చక్కటి అభివృద్ధిని సాధించటకు సహాయం చేయండి మా ప్రభానైనా. ఇంకా తండ్రి, ఎవరెవరైతేనైనా నూతనమైనటువంటి కార్యాలు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నారో, పెళ్ళిళ్ళు జరుగుతున్నట్లయితే ప్రభా, ఆ దిశగా వారు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచనను సఫలపరచండి. వారి యొక్క ప్లానింగ్ అంతటి కూడా సఫలపరచండి. జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆది నుండి అంతం వరకునైనా ప్రతి కార్యంలో కూడా ఎక్కడ లోటు అనేది లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా తప్పకుండా మంచి సంబంధాలు పొందుకుంటారు తండ్రి. నీవు వారికి సాటి అయిన సహాయాన్ని తగిన కాలంలో చేస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. వారు నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి. నిరాశ పడకుండా, కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా అదేవిధంగా ఆశీర్వదించండి తండ్రి. మీరు సమస్తం చేయగలిగిన శక్తిమంతులు, సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎలాంటి లోపం ఉన్నా సవరించగలరు, ఎలాంటి బలహీనత ఉన్నా తీసివేయగలరు మా తండ్రి. అద్భుతమైనటువంటి నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించి, నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశింపజేసి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి. ఎవరెవరైతే నైనా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారేమో తండ్రి, అలాంటి వాళ్ళందరినీ ప్రభావ మీ దయతో
కరుణతో నింపి తండ్రి వారికి నిరుత్సాహం లేకుండా కాపాడండి. వారి ఎదుట అనేకమైన ద్వారములు తెరవండి. అనేకమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ త్వరగా యేసు నామములో రిలీజ్ అగునుగాక. మా తండ్రి ప్రతి ఒక్కరూ సంతోషకరమైనటువంటి జీవితం గడుపుదురుగాక. వారికి ఉన్నటువంటి సమస్యలు, అప్పుల సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా ప్రతిదీ కూడా తొలగించండి ప్రభా. సంపూర్ణమైనటువంటి సాధికారిత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఏ ఇంట్లో కూడా నైనా అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభా, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషంతో సమాధానంతో జీవించటకు కృప చూపించండి ప్రభా. ప్రతి కుటుంబం పైన నైనా నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. ఏ ఏ కుటుంబం మీద కూడా నైనా సాతాను యొక్క దాడి ఉండకుండా యేసు నామంలో మీ యొక్క రక్తపు కంచెను వేస్తున్నాను ప్రభా. దేవా సహాయం చేయండి. దేవా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించినైనా వారికి స్వస్థత అనుగ్రహించండి. దేవా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మా తండ్రి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన దేవుడు మీరు ప్రభా. మీరు చేయలేనిది ఏదీ లేదు కదా తండ్రి. ప్రతిది కూడా మీరు చేయగలరు. ప్రతి విషయంలో తండ్రి మీకు అధికారం కలదు. ప్రతిది కూడా నీ కంట్రోల్లో ఉన్నది. దేవా నీకు స్తోత్రం తండ్రి. ఎంత భయంకరమైన వ్యాధి అయినా మీ చేతులు తాకితే ప్రభా అది స్వస్థపడతారు నాయన. స్వస్థపరచండి దేవా. భయంకరమైన వ్యాధులు ఉన్నాయి ఈ లోకంలో మా తండ్రి. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతుంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచండి. ఎవరు కూడా హాస్పిటల్లో ఉండకూడదు ప్రభా. హాస్పిటలైజ్ కాకుండా కాపాడండి తండ్రి నాయన. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు స్వస్థపరచండి. అందరూ కూడా త్వరగా కోలుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మరి ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. నర్సెస్కు, డాక్టర్స్కు కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి తండ్రి. ప్రతి సిబ్బందిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంచండి నాయన. మా తండ్రి దేవా, నీవే దయగల దేవుడు తండ్రి. ప్రభా, వ్యాధిగ్రస్తులను మీరు దయతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ దయతో నాయన దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆ పరిస్థితులు ఎవరికి రాకుండా మీరు కాపాడం తండ్రి. దేవా ప్రభా, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి. మేమందరం కూడా నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మేమందరము ఎలాంటి వ్యాధులతో ఉన్నామో, ఎలాంటి అస్వస్థతలతో ఉన్నామో, కొన్ని చాలా చిన్నవి అనిపిస్తాయి కానీ వాటి వల్ల ఎంతో మరి ఇబ్బంది ఉంటుంది ప్రభా. అలాంటి ఇబ్బందులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా తలనొప్పులు, స్పాండిలైటిస్తో ఉన్నటువంటి సమస్యలు, తల తిరుగుడు సమస్య మా ప్రభా. ఇంకా నైనా తండ్రి ఎంతోమందికి నైనా మరి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరములలో నొప్పులు, సయాటికా పెయిన్ తండ్రి, బలహీనతలు తండ్రి. మరి ఎంతో బలహీనతతో ఉంటూ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించి కాపాడి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి అస్వస్థతను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు కూడా నైనా ఆ భయంకరమైన వ్యాధులకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నైనా మా ప్రభా తండ్రి. మరి మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరైతేనైనా మరి ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో అలాంటి వారికి సుఖమంగా ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎంతోమంది కిడ్నీ ఇంప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు నాయన, ఇంకా దొరకలేదు ప్రభా. అలాంటి వారిని ప్రభా మీరు దయ ఉంచి కాపాడి వారికి త్వరగా కిడ్నీ దొరుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా నాయన సరైనటువంటి డోనర్ లభించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, ఇంకా అనేకమైనటువంటి సర్జరీలు, అనేకమైనటువంటి పరిస్థితులు, మరి అనారోగ్య పరిస్థితులు ప్రభా, ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా సానుకూలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యములు మా జీవితాలలో జరిగించి మేము అది సాక్ష్యంగా తండ్రి ఇతరులకు చెప్పుకోగలగడానికి తండ్రి మాకు కృప దయచేయండి. ఆ విధంగా మేము నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. మా తండ్రి దేవా,
ఎంతోమందినైనా లివర్ ప్రాబ్లమ్స్తో మరి కిడ్నీలలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్తో బాధపడుతున్నారేమో అలాంటి వాళ్ళందరి ఆ స్టోన్స్ కరిగిపోను గాక యేసు నామములో తండ్రి కరిగించి వేయమని వేడుకొంచున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మరి ఇంకా అనేకమైన సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నట్టు ప్రతి చిన్న బిడ్డలను, పెద్దవాళ్ళను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా నాయన వారికి వారి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి సీజన్స్ మారుతున్నాయి ప్రభా. మరి తిరిగి ఎండలు మొదలవుతుంటుండగా తండ్రి ప్రభా, మా అందరి జీవితాలలో మరి మేమంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. ఎవరెవరైతే నాయన మరి ప్రాణాలలో ఉన్నారో వారందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. అప్పుల బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన దయ ఉంచి నాయన వారి అప్పులు తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము. సమస్తం చేయగలిగిన దేవా నీకు వందనములు. వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వను గాక ప్రభానైనా వారికి ఏదో ఒక విధంగా సహాయం అనుగ్రహించి అప్పులు తీర్చివేయం తండ్రి. ఇక నుంచి అప్పులు చేయకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభానైనా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఇండ్లు అమ్మకానికి పెట్టి అమ్మకం ఇంకా కుదరలేదంటే అలాంటి వారందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలను తొలగించండి ప్రభా. నైనా తీర్చండి నైనా, అవసరతలను తీర్చండి ప్రభా. సంపూర్ణమైన సంతోషము, సమాధానము, ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రమోషన్లు అవసరమైన వారికి ప్రమోషన్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మీరు ప్రతి ఒక్కరి మనసు నెరిగినటువంటి వారు, హృదయం నెరిగినటువంటి వారు, హృదయ వాంఛలను తీర్చగలిగిన గొప్ప శక్తివంతులు నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.